తెలుగు ప్రజలందరికీ విమాన ప్రమాదం అనగానే గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం. 2009 సెప్టెంబర్ 2వ తారీఖు చిత్తూరు జిల్లాలో జరిగే రచ్చబండ కార్యక్రమానికి వెళుతున్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నల్లమల అటవీ ప్రాంతంలో పావురాల గుట్ట వద్ద ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావటం వల్ల చనిపోయారు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది, పైలటు, కో పైలటు అందరూ కూడా ఆ విమాన ప్రమాదంలో చనిపోయారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. 2009 సెప్టెంబర్ 2వ తారీఖు. తర్వాతి కాలంలో అనేక విమాన ప్రమాదాల గురించి మనం విన్న ప్రమాదాల్లో అతిపెద్ద ప్రమాదం అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్నటువంటి విమానం గాల్లోకి ఎగిరినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే గాల్లోనే పేలిపోవటం, దాదాపు 250 మందికి పైగా మంది చనిపోవటం మనం చూసాం. చాలా పెద్ద ప్రమాదం గత సంవత్సరమే జరిగింది. తర్వాత ఇప్పుడు ఈరోజు మనం వింటుంది మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ తను ప్రయాణిస్తున్నటువంటి చార్టర్ ఫ్లైట్ ప్రమాదానికి గురి కావటం వల్ల, క్రాష్ ల్యాండ్ కావటం వల్ల ఆయన కూడా చనిపోయారు అనేటువంటిది. ఆయన ముంబై నుంచి వెళ్తున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రచారం కోసం వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన దాదాపుగా గమ్యస్థానానికి చేరిపోయారు. ఇంకొద్ది నిమిషాల్లో 2 నిమిషాలు 3 నిమిషాల్లో ఆయన ల్యాండ్ కాబోతున్నారు అనుకోగానే ఆ విమానం ఒక్కసారిగా జలకిచ్చిందంట. జలకిచ్చి ఒకసారిగా పావురం పడిపోయినట్టు నేల మీద పడిపోయి పేలిపోయి కాలిపోయింది. మొత్తం 6 చనిపోయారు ఈ ప్రమాదంలో. అజిత్ పవార్ గారికి సెక్యూరిటీగా ఉన్నటువంటి వ్యక్తి, పైలటు, కో పైలటు, అజిత్ పవార్ గారి పిఏ, మొత్తంగా 6 చనిపోయారు. అజిత్ పవార్ గారు ప్రస్తుతం మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకమైన వ్యక్తి. ఆయన దాదాపు 35 సంవత్సరాలుగా అనేక మార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ తనకంటూ ఒక మార్కు వేసుకున్నటువంటి వ్యక్తి. ఎన్సీపీ పార్టీకి, నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చీఫ్గా ఉన్నారు. ఆయన శరద్ పవార్ నుంచి ఎన్సీపీ పార్టీని తీసుకొని ఆ పార్టీని తను హ్యాండిల్ చేస్తూ నిలబెట్టుకొని మొన్న ఎన్డీఏ కూటమితో కలిసి ఎన్నికలకి వెళ్ళి గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. ఒక రాజకీయ చాణక్యుడు ఇలా కన్నుమూశారు ఆయన ప్రయాణిస్తున్న చార్టర్ ఫ్లైట్ ప్రమాదానికి గురి కావటం వల్ల. అయితే రాజశేఖర రెడ్డి గారి మరణంలోనేమో హెలికాప్టరు, ఇక్కడేమో చార్టర్ ఫ్లైట్. కొద్దిగా మారింది, కానీ గాల్లోనే ప్రాణాలు కలిసిపోవటం మాత్రం కామన్ విషయం. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. విఐపీలు ప్రయాణిస్తున్నప్పుడు, ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు సహజంగా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు, తర్వాత టెక్నికల్ సిబ్బంది, తర్వాత వీరు ప్రయాణించే వీరే కాదు, ఏ విమానమైనా, ఏ హెలికాప్టర్ అయినా, ఏ చార్టర్ ఫ్లైట్ అయినా డీజీసీఐ నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే దానికి పర్మిషన్లు వస్తాయి. వాళ్ళకు కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటారు. ఆ పారామీటర్స్కి తగ్గట్టు ఉంటేనే ఆ వెహికల్స్ని బయట గాల్లో తిరగటానికి అవకాశం ఇస్తారు, ఫ్లై కావడానికి అవకాశం ఇస్తారు. కానీ మరి ఈ పర్టికులర్ చార్టర్ ఫ్లైట్ గత కొన్నాళ్ళుగా కొంత ఖాళీగానే ఉంటుందంట. దీన్ని ఈ మధ్యన అజిత్ పవార్ గారు పదే ఉపయోగిస్తున్నారట. మరి దీనికి టెక్నికల్ స్టాండర్డ్ ఉందా లేదా, ఎందుకు చెక్ చేసుకోలేకపోయారు? ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లం అంటాం చాలా ఈజీ. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణం అప్పుడు టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పారు. ఆ రోజుకి ఈ రోజుకి టెక్నాలజీ బాగా పెరిగింది. ఆ రోజు అది హెలికాప్టరు, సింగిల్ ఇంజన్ హెలికాప్టరు. ఇప్పుడు ఈ చార్టర్ ఫ్లైట్కి 2 ఇంజన్లు ఉన్నాయి. 2 ఇంజన్లు ఉన్నాయి. ఒక ఇంజన్ పని చేయకపోయింది. సహజంగా టెక్నికల్ ప్రాబ్లం అంటే ఏంది? ఇంజన్లో ప్రాబ్లం వస్తుంది, ఫ్యూయల్లో ప్రాబ్లం వస్తుంది, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్యూయల్లో ప్రాబ్లం అయితే 250 కిలోమీటర్లు దాదాపు ఒక 20 నిమిషాలు, 15 నుంచి 20 నిమిషాల పాటు ఆల్రెడీ ప్రయాణం చేయదు కదా. చేసిందంటే ఫ్యూయల్ ప్రాబ్లం కాదు. ఫ్యూయల్ ప్రాబ్లం అయితే ప్రయాణ కొద్దిసేపట్లోనే గాల్లోనే పేలిపోయింది. అహ్మదాబాద్లో విమానం పేలిపోవడానికి అవకాశం ఉంది. ఇంత దూరం ప్రయాణం చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఫ్యూయల్ ప్రాబ్లం కాదు. మరి ప్రాబ్లం ఏంటి?
ఇంజన్ ప్రాబ్లం అంటే 2 ఇంజన్లు ఉన్నాయి. ఒక ఇంజన్ ప్రాబ్లం అయినా మరొక ఇంజన్‌తో పనిచేయాలి. మరి ఏంటి ప్రాబ్లమ్ అన్న దాని మీద ఇంకా క్లారిటీ లేదు. మేబీ బ్లాక్ బాక్స్ అని ఉంటది. ఆ హెలికాప్టర్‌లో ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారో, అసలు ఏం జరిగింది, వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ, ప్రధానంగా పైలటు, కో పైలటు ప్రమాదం జరిగే సమయంలో మాట్లాడుకుంటారు గదా! అందులో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటది. మీరు ప్రమాదానికి గురయ్యే సమయంలో ఆ ప్రమాదానికి గల కారణాన్ని మాట్లాడుకోండి. అది బ్లాక్ బాక్స్‌లో రికార్డ్ అవుద్ది. తర్వాత మాకు ఎంక్వైరీలో తెలిసిద్ది అని వాళ్ళకి ట్రైనింగ్ ఉంటది. పైలట్ ట్రైనింగ్‌లోనే అది చెప్తారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రమాదం జరుగుతున్న సమయంలో ప్రమాదం తెలవటం కోసం వాళ్ళు మాట్లాడుకొని ఉంటారు. అది రికార్డ్ అయ్యి ఉంటది. అది బ్లాక్ బాక్స్‌లో ఉంటది. దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకి ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి, ఆ ఎంక్వైరీలో కొన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనా సీఎం, డిప్యూటీ సీఎం తిరిగేటువంటి హెలికాప్టర్ కావచ్చు, చార్టర్ ఫ్లైట్స్ కావచ్చు, వీటిల్లో కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత పర్మిషన్ ఇచ్చేటువంటి వాటిల్లో కూడా టెక్నికల్ ప్రాబ్లమ్సో ఏమో వస్తున్నాయంటే, అక్కడ మానవ తప్పిదాలు క్లియర్‌గా కనపడుతున్నాయి. మానవ తప్పిదాలంటే అక్కడ పైలట్ తప్పు కావచ్చు, లేదు టెక్నికల్ ప్రాబ్లమ్‌ని కనిపెట్టలేకపోయినటువంటి సాంకేతిక నిపుణుల ప్రాబ్లమ్ కావచ్చు. సాంకేతిక నిపుణులు ప్రాబ్లమ్ ఉంది ఆ హెలికాప్టర్‌లో లేదా ఆ చార్టర్ ఫ్లైట్‌లో, దాన్ని కనిపెట్టకుండానే పర్మిషన్ ఇచ్చారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదన్నా నిజమై ఉండాలి. లేదు ఏ ప్రాబ్లమ్ లేకపోయినా హ్యాండిల్ చేయటంలో పైలట్స్ లోపమన్నా అయి ఉండాలి. ఏది ఏమైనా ఒక దురదృష్టకరం. తప్పు ఎవరిదైనా, తప్పు ఎక్కడ జరిగినా 6 ప్రాణాలు తీసింది ఈ ప్రమాదం. మొత్తం 6 ప్రాణాలు, అజిత్ పవార్ గారి ప్రాణంతో సహా. సో, అంటే అంటే నేను ఈ విమాన ప్రమాదాల విషయంలో పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మామూలుగా బస్సో, రైలో లేదో కారో ఇంకోటో అంటే బై రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిందంటే దాన్ని ఆపి, ఆ బస్ అయితే బస్ ఆపి, కార్ అయితే కార్ ఆపి, దిగి వేరే వెహికల్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ గాల్లో విమానం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాలి. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేదో తెలీదు అప్పుడు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాలేని పరిస్థితి ఉంటే గాల్లోనే పేలిపోయి ప్రాణాలు గాల్లోనే పోతాయి. కాబట్టి ఫ్లైట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటికి 2 సార్లు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం రాజ్యాంగం ప్రకారం మంత్రి హోదానే కావచ్చు. కానీ పొలిటికల్ ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ సీఎం అనేది సీఎం తర్వాత నెక్స్ట్ లెవెల్ కదా! అతనికి ఎంత టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి వెహికల్స్ ఇవ్వాలి. అది ఫ్లైట్ అయినా, కార్ అయినా, ఇంకోటైనా. అతనికి చార్టర్ ఫ్లైట్ ఇచ్చే ముందు కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఉంటారు. కానీ అయినా సరే ప్రాబ్లమ్ వచ్చింది, ప్రమాదం జరిగింది, 6 మరణించారు అంటే ఇది ఒక నిజంగా మానవ తప్పిదం క్లియర్‌గా కనపడతా ఉంది. ఇప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావటానికి ఉన్నటువంటి సాంకేతిక సమస్య ఏంటి అన్న దాని మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. మరి ఈ విమానానికి సంబంధించి, ఈ చార్టర్ ఫ్లైట్‌కి సంబంధించి ఏమైనా క్లారిటీ ఎప్పటికొచ్చే అవకాశం ఉంది ఏంటి అనేది చూడాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.